ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం నేను స్పెషల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. నేను వండే విధానం వెరైటీ అని నేను అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూశాక ఎలా ఉందో మీరు చెప్పండి. తెలిసిన వారైతే కామెంట్ చేయండి, తెలియని వారు ఎలా ఉందో చెప్పండి. బ్యాచిలర్స్కి బిగినర్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని కడిగిన తర్వాత బిర్యానీ ఆకులు 2, బిర్యానీ పువ్వు కొంచెం, 3 లవంగాలు, 1 ఇలాచీ వేసి చిన్న రోలులో కచ్చాపచ్చాగా దంచి 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. దంచిన వాటిని చికెన్లో వేసి స్టవ్ వెలిగించి చికెన్ కూర వేసిన గిన్నెని స్టవ్ మీద పెట్టి దానిలో 1/2 స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఆయిల్, మీ టేస్ట్కు తగినట్టు కారం, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, కొంచెం సాజీరా, 2 పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను లేవు కాబట్టి వేయలేదు. వీటిని ఏమీ కలపకూడదు. గిన్నెపై మూత పెట్టి మూతపై వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరలోకి వాటర్ వచ్చాయి. ఇప్పుడు కూరని అంతా కలిసేలా కలబెట్టాలి. ఇక్కడ చికెన్లో ఆనియన్స్ ఏమీ వేయలేదు. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మూతపై వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇదే ప్రాసెస్ని కూర మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి మూతపై ఉన్న వాటర్ బాగా వేడవుతాయి. వాటర్ కొంచెం కర్రీలో పోసి మొత్తం కలిసేలా కలపెట్టాలి. చికెన్ ఉడికేంత వరకు మూత మీద వాటర్ వేసుకోవాలి. చికెన్ అడుగు మాడకుండా మూతపై ఉన్న వాటర్ని కొంచెం వేస్తూ చికెన్ను ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ ఉడుకుతుంది. తర్వాత మూత తీసి చూస్తే ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లాలి. గార్నిష్ కోసం నేను ఉల్లిపాయను కట్ చేసి వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేస్తే ఉల్లిపాయలు వేయకండి. ఇలా చికెన్ కర్రీ వండే విధానం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, తెలియని వారు ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి టేస్టీ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.